50 ఆ టైంలో ఇది ఒక అంతర్జాతీయ నగరంగా నేను తీర్చిదిద్దబోతున్నాను అనేటువంటి విషయాన్ని చెప్తా ఉంటాడు. ఇంత విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మరి అమరావతికి సంబంధించినటువంటి రాజధాని నిర్మాణానికి మొదటి పేజీలో ఆయన 29,000 మంది రైతుల నుంచి 34,000 ఎకరాలు తీసుకున్నారు. ప్రభుత్వ భూమితో కలిపితే 54,000 ఎకరాలు. దాంట్లో 8,400 ఎకరాలు మిగులు భూమి ఉంటుంది. దాన్ని మొత్తం మార్కెట్ రేట్ ప్రకారం మనం అమ్ముకుంటే అది సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ కింద ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని గత సందర్భాల్లో చాలా సందర్భాల్లో చెప్పారు. మరి ఇంత వివరంగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మొన్న ఎన్నికల సమయంలో ఇంత విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా అమరావతికి సంబంధించినటువంటి ఫేజ్ 2 ప్రకటించలేదు. అదేవిధంగా బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రస్తావన లేదు. ఈ రెండు ఇప్పుడు ఎన్నికల తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 12 నెలల కాలంలో అతి పెద్ద ప్రచారం జరిగేటువంటి అంశాల కింద ఫేజ్ 2కి వెళ్తున్నాము, 44,000 ఎకరాలు ఇంకా తీసుకోబోతున్నాము, ఇక్కడ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుంది అనేటువంటి విషయాన్ని అమరావతి వైపు నుంచి చెప్తున్నారు. బనకచెర్ల ఒక అద్భుతమైనటువంటి గోదావరి నీళ్ళని మేము పెన్నాతో కలిపేంత వరకు కూడా చేస్తున్నాం, రాయలసీమ ఇవంతా సస్యశ్యామలమైంది. ఈ మధ్యకాలంలో ఈ రెండు అంశాలు ఎక్కువగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. అంటే ఇంత విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి కనీసం ఎన్నికల సమయంలో వీటి ప్రస్తావన చేసేటువంటి ఆలోచన కూడా ఎందుకు రాలేదు అనేటువంటి అంశాన్ని ఒకసారి గమనించాలి. దీంట్లో మతలబు ఏమిటి అనంటే, కారణం ఏంటి అనంటే, చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఈ 54,000 ఎకరాలు ఉన్నప్పటికీ కూడా అది సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ కాదు అనేటువంటి విషయం చంద్రబాబు నాయుడికి ప్రపంచ బ్యాంకు దగ్గరికి అప్పుకెళ్ళినప్పుడు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గరకు అప్పుకెళ్ళినప్పుడు, వాళ్ళు కండిషన్స్ అడిగినప్పుడు నీ దగ్గర ఏవయ్యా డబ్బులు ఎలా తీరుస్తావా అని అడిగినప్పుడు ఈయన దగ్గర సమాధానం లేదు. దానికోసం ఇప్పుడు ఏం చేశారు అని అంటే, ఇప్పుడైతే మా దగ్గర ల్యాండ్ లేదు, ల్యాండ్ బ్యాంక్ లేదు, కాబట్టి ఇంకా మేము పూలింగ్ చేస్తాం, మేము చెప్తే వినేటువంటి రైతులు ఉన్నారు, మేము చెప్పగానే మా పూలింగ్కి 1,000 ఎకరాలు ఇచ్చేస్తారు, కాబట్టి నేను ఫేజ్ 2కి వెళ్తాను, ఇంకో 44,000 ఎకరాలు సేకరిస్తాను అని వాళ్ళకి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళకి అయితే హామీ ఇచ్చాడు, కానీ మరి ఈ విషయాన్ని మరి మిత్రులైనటువంటి జనసేన బీజేపీకి చెప్పారా అని అంటే, ఆంజనేయ రెడ్డి గారు ఏం చెప్పినప్పటికీ కూడా, లేకపోతే జనసేన వాళ్ళు దీంట్లో లేరు. కాబట్టి ఒకటి నిజమండి, ఈ విషయాన్ని ఒక క్యాబినెట్లో ఏదైనా ఒక ప్రస్తావన కానీ ఒక చర్చ కానీ పెట్టేటువంటి సందర్భంలో ప్రభుత్వం మినిమం బాధ్యత క్యాబినెట్లో ఉండేటువంటి వాళ్ళందరికీ సమాచారం ఇచ్చి, ఆ సమాచారమైన ఆఫ్ ద రికార్డ్ చర్చించిన తర్వాత క్యాబినెట్లో అనిపిస్తారు తప్ప క్యాబినెట్ లో చర్చించి నిర్ణయాలు తీసుకునేటువంటి అంశం అయితే బహుశా నాకైతే తెలిసి లేదు. వాస్తవంలో జరిగేది ఇదే. కానీ ల్యాండ్ పూలింగ్ ఫేజ్ 2 అమరావతికి సంబంధించినటువంటి విషయంలో క్యాబినెట్ సమావేశం విషయంలో ఆ రోజున క్యాబినెట్ సమావేశం నుంచి పవన్ కళ్యాణ్ అర్ధాంతరంగా వెళ్ళిపోయినటువంటి అంశం, దానికి కారణం ఈ ఫేజ్ 2 ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటి అంశమే. రెండవది, ఆ సమావేశంలోనే నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ తరఫున మేము ఈ ల్యాండ్ పూలింగ్ విషయాన్ని జనసేన పార్టీ అంగీకరించటం లేదు, దీనికి కారణం ఏమిటి అని అంటే, దీనికి భూములు ఇప్పటికే ఇచ్చినటువంటి 29,000 మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి చెప్పారు, మాకు ఇంతవరకు ఫ్లాట్లు ఇవ్వలేదు, మాకు చంద్రబాబు నాయుడు కనీసము ఈ సంవత్సర కాలంలో అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, మా పరిస్థితే గందరగోళంగా ఉంది, కాబట్టి మీరు ఇది మాకు తెలిసిన తర్వాత మాత్రమే మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అన్నారు, ఆ విషయంలో మీరు మాకు సహకరించాలి అని పాత ఎవరైతే 29 మంది రైతులు ఉన్నారో 29,000 మంది పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి మాట్లాడారు అనేటువంటి విషయం నేరుగా నాదెండ్ల మనోహర్ కేబినెట్ లో చర్చించారు అనేటువంటి. షూర్ అండి, ఆయన ఆ రోజు కేబినెట్ లో ప్రస్తావన చేసిన విషయం మీకు తెలుసా? స్పష్టమైన సమాచారం ఉందా మీకు? స్పష్టమైనటువంటి సమాచారంతోనే నేను చెప్తున్నాను. కాదు అని అంటే వాళ్ళు అధికారికంగా ఎవరైనా ఉన్నవాళ్ళు చెప్పొచ్చు. అపోజ్ చేసింది జనసేన పార్టీ బహిరంగంగా వాళ్ళ సమావేశంలో. ఇంకొకటి ఏంటి, దీనికి కారణం ఏంటి, ఎవరైతే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్కి వెళ్ళేటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ కలిశారు, అయ్యా మేము ల్యాండ్ పూలింగ్ మేము ఇవ్వము, దీనివల్ల ఎందుకంటే ఇచ్చిన వాళ్ళ పరిస్థితే అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళు 270 మంది ఆత్మహత్య చేసుకున్నారు, 10 ఏళ్ళైంది ఇప్పుడు వరకు, 2015 నుంచి ఇప్పుడు వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది, మేమైతే ఇచ్చేటువంటి పరిస్థితి లేదని వాళ్ళు కూడా వెళ్ళి కలిశారు అనేటువంటి దాన్ని. మరి వీళ్ళ యొక్క రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు మీరు తేల్చకుండా, వీళ్ళ యొక్క అనుమానాలు తేల్చకుండా మీరు ల్యాండ్ పూలింగ్కి వెళ్తే మేమైతే ఒప్పుకోమని జనసేన పార్టీ కేబినెట్ సమావేశంలో చెప్పింది అని. అందుకోసమనే ఈ విషయాన్ని
మీరు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళొద్దు, ఒక్కసారి పునరాలోచన చేద్దాము అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు ఫేజ్ 2కు సంబంధించినటువంటి విషయాన్ని స్పష్టంగా మీరు స్పీడ్గా వెళ్ళొద్దు, ఆపండి అనేటువంటి విషయాన్ని చెప్పారని. నిన్న ఎవరైతే మంత్రి నారాయణ ఉన్నారో ఆ మంత్రి నారాయణ కూడా చెప్పింది ఏంటంటే ల్యాండ్ పూలింగ్ ఉంటుంది కానీ స్లో చేశాం. కారణం ఏంటి అని అంటే దీనికి ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసాము. కేబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత భవిష్యత్తులో ఎలా వెళ్ళాలి ఏంటి అనేటువంటి దాని మీద నిర్ణయం. అయ్యా ఎప్పుడైనా సరే ఒక కేబినెట్ సబ్ కమిటీ ముందు వేసి ప్రజాభిప్రాయమో లేకపోతే ఇంకొకరు సంబంధించినటువంటి మిత్రుల అభిప్రాయమో మేధావుల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత ఇలాంటి మేజర్ డెసిషన్స్ ప్రభుత్వాలు తీసుకుంటాయి. కానీ అదేమీ లేకుండా వివాదం వచ్చిన తర్వాత, విభేదాలు వచ్చిన తర్వాత ఆ సమస్య బయటకు వస్తే ఎంత ఇబ్బంది అవుతుందో అనేటువంటి నేపథ్యంలో ఈ రోజున కేబినెట్ కమిటీ వేసి ఈ రోజున మేము పునరాలోచన చేస్తాము అని అంటే ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు యొక్క విజనరీ లీడర్ అనేటువంటి ఒక బ్రాండ్ ఏదైతే ఉందో దానికి ఈ రోజున కొంత కలంకం తెచ్చేటువంటి విధంగా ఉంది. రెండో అంశం ఏంటి అని అంటే ఈ 44,000 ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవహారం, ఫేజ్ 2కు సంబంధించినటువంటి వ్యవహారం ఎవరి కోసం చేస్తున్నారయ్యా ఏంటి అనేటువంటి విషయాల మీద ఇది కూడా చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది, అన్నిట్లో బహిరంగంగా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆదాని వంటి వాళ్ళ కోసం ఈ రోజున ఎయిర్పోర్ట్ కట్టడానికి ఈ విధమైనటువంటి ఫేజ్ 2కి వెళ్తున్నారా అనేటువంటి అంశం ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే బహిరంగంగా మాట్లాడేటువంటి తప్పేముంది. కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం, తప్పే ఉంది. ఈ రోజున బనకచర్లకు సంబంధించినటువంటి ఒక్క నిమిషం కృష్ణాంజనేయులు గారు పరిస్థితి తెలుగుదేశం పార్టీ నుంచి మిత్రుల నుంచి బహుశా చంద్రబాబు నాయుడు గతంలో వచ్చి ఉండదు. ఇది మరి ఏ విధంగా దీన్ని సర్దుబాటు చేసుకుంటారో కృష్ణాంజనేయులు గారు ఒక విషయం, ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, నేను దీన్ని అపోజ్ చేయట్లేదు, అమరావతి రాజధాని మనకు అవసరమే. నేను ఒకటేమంటా అంటే విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రానున్నటువంటి 5 ఏళ్లలో అంటే మిగిలినటువంటి 4 సంవత్సరాల్లో అమరావతికి సంబంధించి ఎంత అప్పు చేస్తున్నారు, ఏ విధంగా మీరు నిర్మాణం చేస్తారు, ఏ విధంగా మీరు రేపొద్దున అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్కి ఎలా వెళ్ళబోతున్నారు, వీటి మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి మీ భవిష్యత్ కార్యాచరణ 5 ఏళ్లకు సంబంధించి మీకు 5 ఏళ్ళ అవకాశం ఇచ్చింది. 2029 లోపల మీరు చేసేటువంటి భవిష్యత్ కార్యాచరణ అమరావతి విషయంలో మీ విజన్ ఏంటి అనేటువంటి ఆ విజన్ డాక్యుమెంట్ ని ఫస్ట్ ప్రకటించాలి. దీనికి సంబంధించినటువంటి వైట్ పేపర్ రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలనేటువంటిది రైతులు, రాష్ట్ర ప్రజలు కూడా కోరుకునేటువంటి అంశం. కృష్ణాంజనేయులు గారు, మీరు ఇందాక ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్య చేశారు. ఏంటంటే అదానీ కోసం అదానీ గారు ఎయిర్పోర్ట్ ముచ్చట పడుతున్నారంటే అదేమన్నా చాక్లెట్ అండి, ఆయన కోసం ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఆ మాటకు వస్తే వైసీపీ ఏం చేసింది, పరిమళనత్వానికి సీట్ ఇవ్వాలా, బీజేపీ కింద ఇచ్చి పంపించలా? బోత్ ఆర్ సేమ్, ఏం పెద్ద తేడా ఏం లేదు. బీజేపీ కింద కాబట్టి బీజేపీ వాళ్ళు వైసీపీ వాళ్ళకి చెప్పారు, వైసీపీ వాళ్ళు ఇచ్చారు. ఏంటండి ఇదండి బహిరంగ రాజకీయం. మీకు ఇంకో విషయం చెప్పమంటారా కృష్ణాంజనేయులు గారు, ఒక విషయం చెప్పమంటారా? పరిమళనత్వాని అనే పెద్ద మనిషి రాజ్యసభలో ఇంతవరకు ఒక్క ప్రశ్న అడగల. నేను ఆర్టీఐ కింద అడిగితే ఆయన ఏమన్నా అడిగారా అంటే ఇక్కడి నుంచి వెళ్ళాడు, ఈ స్టేట్ నుంచి. నేను ఇప్పుడు ఉత్తినే గాలి పోగేసి చెప్పడం కాదు, ఆర్టీఐ కింద అడిగితే నాకు 3 నెలలు పట్టింది. ఎవరెవరు ఏమేమి ప్రశ్నలు అడిగారంటే ఆ లిస్టులో ఈ నెక్లు ఎక్కడ లేరు, అసలు వెళ్ళారో లేదో రాష్ట్రపతి తెలియదు. ఇంకా అభ్యంతరకరమైనటువంటి ఇంకొక వ్యాఖ్య కూడా చేయబోతున్నాను. ఈ ఫేజ్ 2 రాజధానికి సంబంధించినటువంటి విషయంలో ఆదానికి వెళ్ళేటువంటి వాటాకు సంబంధించినటువంటి వ్యవహారం అది బీజేపీ వాటానే అని నాకు అనుమానం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సెకీ పేరుతో 1750 కోట్ల రూపాయలు ఆ రోజున ఆయనకి ఇచ్చి, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి రాష్ట్ర ప్రజల మీద 1,30,000 కోట్ల రూపాయలు భారం వేస్తుందని ఆ రోజున తెలుగుదేశం పార్టీ తీవ్రమైనటువంటి ఉద్యమాలు, న్యాయ పోరాటాలు చేసింది. పై వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు, అదే అదానితో ఒప్పందం చేసుకొని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదైతే సెక్యూ రూపంలో వాళ్ళకి బీజేపీ వాళ్ళకి వాటాలు ఇచ్చారు, ఈ రోజున చంద్రబాబు నాయుడు కూడా ఆదాని రూపంలో వాటాలు ఇస్తున్నాడు. ఇది మీరు పంచుకోండి. ఆనంద్ సాగర్ గారు ఏమంటారో చూద్దాం ఒకసారి. ఆనంద్ సాగర్, ఈ విధమైనటువంటి పరిస్థితి తెస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఆనంద్ సాగర్ గారు ఏంటి సార్, ఏంటి అసలు జనసేన వ్యతిరేకించడం ఏంటి? అస్టానిషింగ్, పొద్దున్నే ఆయన విస్మయం గొలిపే మాట చెప్తున్నారు. క్యాబినెట్లో అంత సీటు జరిగితే బయటికి రాలేదు. కృష్ణాంజలి గారు ఒక్కరికి ఎట్లా తెలిసిందండి అది? ఆనంద్ సాగర్ గారు, ఆనంద్ సాగర్ గారు సార్ చెప్పండి. ఆనంద్ సాగర్ గారు, అదే మాకు కూడా తెలియని విషయాలు కృష్ణాంజలి గారు చెప్తున్నారు, అలాగే మీకు తెలియని విషయం కూడా కృష్ణాంజలి గారు చెప్తున్నారు. అంటే కృష్ణాంజలి గారు ఏమన్నా
ఆ క్యాబినెట్ లో కానీ లేకపోతే పార్టీ శ్రేణుల్లో కానీ మరి ఆయనకి ఫీడ్బ్యాక్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఆయన చెప్పాలి, నేను చెప్పడం కాదు. ఆయన అక్కడ ఆయనకి ఏమైనా కోవట్లు ఉన్నారా కృష్ణాంజలి గారికి, లేదా సెపరేట్ ఈ ఏదో బ్యూరో ఉందా, ఏజెన్సీ ఉందా, ఆయన చెప్పాలి. ఎప్పుడు కూడా ఈ 13 సమాధానం చెప్పంటారా? సమాధానం చెప్తాను. జనసేన పార్టీ అపోజ్ చేసింది, జనసేన పార్టీ ఈ అంశాన్ని బయటికి వదిలింది. చెప్పండి, మీరే మాట్లాడండి, నేనే మాట్లాడాను. ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తున్నాను. నేను మాట్లాడిన తర్వాత చెప్పండి. కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం, ఆయన మాట్లాడుతున్నారు, అవంగానే మీరు చెప్పండి. మీరు మాట్లాడండి సార్, నేనేం అపోజ్ చేయట్లేదు. అవునండి, డిస్టర్బ్ చేయకూడదు కదా. మీరు మాట్లాడింది అశాంతం విన్నాం హాయిగా. ఆయన నన్ను క్వశ్చన్ చేశారు, నేను చెప్తున్నాను ఇట్స్ మై టైం. ఇప్పుడు ఒక కూటమి అంటే అర్థం ఏంటండి? మేము ఆషామాషిగా ఏర్పడిన కూటమి కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో నిర్బంధించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ ఆయన స్పందించి ఇన్స్పైర్ అయ్యి కూటమిని ఆయన ప్రకటించాడు. ఆ నిబంధనల్ని గాలి కుదిలేసే ఎవరున్నారండి కూటమిలో? బీజేపీ వదులుతుందా, పవన్ కళ్యాణ్ గారు వదులుతున్నారా,